విశాఖపట్నం రైల్వే స్టేషన్లోని కోర్బా ఎక్స్ప్రెస్ అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణమని అధికారులు ప్రాథమిక అంచనాకొచ్చారు. B7 ఏసీ బోగీలో షార్ట్ సర్క్యూట్ జరిగిందని అధికారులు తెలిపారు. ఘటనపై తూర్పు కోస్తా రైల్వే విచారణకు ఆదేశించింది. క్లోజ్ టీం ప్రమాదం జరిగిన బోగీలో 3 నమూనాలు సేకరించి ఫోరెన్సిక్ ప్రయోగశాలకు పంపింది. DRM సౌరవ్ ప్రసాద్, విశాఖ పోలీస్ కమిషనర్ జాయింట్ సిపి ఘటనా స్థలిని పరిశీలించారు. ఇక హోంమంత్రి వంగలపూడి అనిత DRMతో మాట్లాడి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. నిన్న ఉదయం 6:30 గంటలకు కోర్బా ఎక్స్ప్రెస్ విశాఖ స్టేషన్లోని 4వ నెంబర్ ప్లాట్ఫామ్ పైకి చేరుకుంది. అదే ట్రైన్ను మధ్యాహ్నం 2 గంటలకు విశాఖ నుంచి కడపకు తిరుమల ఎక్స్ప్రెస్ గా నడుపుతారు. ఉదయం 9:20 B7 బోగీలోని టాయిలెట్లో మంటలు వచ్చాయి. దీన్ని గమనించిన రైల్వే అధికారులు, అగ్నిమాపక సిబ్బంది సమాచారం ఇచ్చారు. అప్పటికే బోగీ నుంచి దట్టమైన పొగ రావడంతో లోపలికి వెళ్లడానికి వీలు పడలేదు. కిటికీల అద్దాలను పగలగొట్టి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. B7 బోగీ నుంచి B6, M1 బోగీలకు కూడా మంటలు వ్యాపించాయి. దీంతో మిగిలిన బోగీలకు మంటలు అంటుకోకుండా వాటిని వేరు చేశారు. B7 బోగీలో సీలింగ్ నుంచి బెత్తల వరకు అన్ని కాలి బూడిదయ్యాయి. B6, M1 బోగీలు చాలా వరకు కాలిపోయాయి. ఆ టైంలో ట్రైన్లో ప్రయాణికులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.